సాధారణంగా సభలు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయడంలో ఎప్పుడు వైసీపీ ముందుంటది. కానీ ఈ మధ్యన అలవాటు క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీలో కూడా మొదలైంది. వాస్తవానికి ఈ రోజు నుంచి గడప గడపకు అనే కార్యక్రమం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇంటింటికి వెళ్ళి ఏం చేశారు ఈ 2 ఏళ్లలో ఇవన్నీ చెప్పాలి అనేది, వాళ్ళకి ఏ ఇంటికి ఎంతెంత లబ్ధి చేకూరిందని. అయితే సడన్గా ఆ కార్యక్రమం వాయిదా వేశారు. దీనికి 2 కారణాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ పార్టీ కార్యక్రమం కాబట్టి అందరూ ఇటు వచ్చేస్తారు, దాన్ని వదిలేసి మొత్తం కార్యక్రమం అంతా కాస్తంత ఇదవుతుంది అనేది, అందుకే వాయిదా పడింది అనేది ఒక వెర్షన్. అది ఎంతవరకు వాస్తవం అనేది. రెండోది, ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ వివాదాలు కానీ, లేదంటే ఈ కృష్ణలంక కేసు వ్యవహారం కానీ, లేదు వైసీపీ మొన్నటి వరకు చేసిన యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో 2 ఏళ్లలో ఏం చేయలేదు గట్టిగా నిలదీస్తున్నాయి. ఆ ప్రశ్నలు ఎక్కువ వినిపిస్తే మేము ఏం చేయాలి అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు చాలామంది. దాంతో కూడా కొద్ది రోజులు వాయిదా వేసి జూలై 10వ తేదీ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, ఒక 40 రోజులు. ఈ లోపల వీళ్ళకి కొంత శిక్షణ కూడా ఇస్తున్నారు లోపల అనేది. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే జరుగుతుండే. అసలు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి చాలా అట్టహాసంగా ప్రారంభించాలనుకున్నారు. గడప గడపకి ఇంటింటికి వెళ్ళి ఈ 2 ఏళ్లలో ఏమి ఇచ్చారు ఏంటి ఇవన్నీ కూడా సడన్గా వాయిదా వేశారు. అది కూడా ఒక 1 నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఏమనుకోవాలి కారణం? అంటే మీరు థింకింగ్ ఎట్లా ఉంటుంది వీళ్ళది అనేది గ్రహించాలి. ఎప్పుడైనా సరే మహానాడు అట్టహాసంగా నెక్స్ట్ 2 years తర్వాత జరుగుతుంది, చూసుకోండి మీరు ఘనంగా. ఎందుకు? అప్పుడు ఎలక్షన్స్ ముందు కాబట్టి. ఇప్పుడు మహానాడు ఏది మోడీ గారు చెప్పారు కాబట్టి ఎక్కువ ఖర్చు వద్దన్నారు కాబట్టి అని చెప్పారు. హైబ్రిడ్ అని చెప్పి అసలు ప్రపంచంలోనే రికార్డులో చేసాం మేము, ఇదంతా చెప్పుకొచ్చారు. ఆ హంగామా ఎందుకు లేదు? ఖర్చు, ఓవర్ వర్క్, ఇదంతా. దీంతో ఏమైనా ప్రయోజనం వచ్చేస్తే అర్జెంటుగా అంటే ఖర్చు పార్టీ వాళ్ళు పెట్టుకుంటారేమో కదా, నాయకులే పెట్టుకుంటారు. ఇంత టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు మన పనుల్లో ఇప్పుడు ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే బోల్డ్ పనుల్లో ఉన్నారు. పక్కన సంపాదించే పని అందామా, లేదా ప్రజలకి మమేకం అయ్యే పని అందామా, ప్రజల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలనుకున్నాం, ఏదో పనిలో ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఈ పని మీదనే పెడితే మహానాడు రోజుల తరబడి ఇదే నడిచిపోద్ది, 2 నెలల పాటు, 2-3 నెలలు. అవును. దానికంటే ఇప్పుడు దానివల్ల ఈ 3 నెలల్లో ఇది అయిపోయినందువల్ల ఏమైనా ప్రయోజనం వస్తుందా? కార్యకర్త ఇంటరాక్షన్ అనేటటువంటిది మహానాడు ద్వారానే ఎప్పుడు అవసరం అవుతుంది? ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అయితే పనులు అడుగుతాడు. చేయకపోతే ఏం చేశారన్నా మీరు మహానాడులోనే మిమ్మల్ని అడిగాను కదా అంటాడు, అయిపోద్ది కదా. కాబట్టి ఇప్పుడు వద్దు, రేపు ఉందనుకోండి, ఎలక్షన్స్ ముందు పెట్టారనుకోండి హడావిడి, అయ్యో కరెక్టే కదా ఎలక్షన్సే కదా, ఇది అయిపోగానే మనం చేసేద్దాం పనికి అని చెప్తారు. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు శ్రమ అవసరమా అనేది ప్రాక్టికల్, ఇది ఇందులో తప్పేమంటారు, చాలా ప్రాక్టికల్ థింకింగ్ అక్కడ దాంట్లో. రెండవది విజయోత్సవాలు, ఏడాదికో విజయోత్సవం, 2వ ఏడాదికో విజయోత్సవం. ఇదేమి పుట్టినరోజు కాదు కదా. అంటే తెలుగుదేశం పుట్టినరోజు వేరు, తెలుగుదేశం పుట్టినరోజు ఎట్టాకు జరపాలి, అదే మహానాడు. మళ్ళీ ఇదొక విజయోత్సవం. ఎక్స్పెండిచర్, టైము, ఇదంతా ఒకటి. పబ్లిక్ న్యాయం నుంచి తీసుకొస్తారు. అదే డ్వాక్రా మహిళలు దానికి తీసుకురావాలి, అదే డ్వాక్రా మహిళలు దీనికి తీసుకురావాలి. కార్యకర్తలు అందరూ ఏమైనా ఎగబడి వచ్చేస్తారా? పాత రోజుల్లాగా ఉందా పరిస్థితి? జనాలు ఖాళీగా ఉండి పార్టీ సభలకి రావాలనుకోవడం లేదు కదా. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే, వీళ్ళు కార్యక్రమం పెడతారు. ఇప్పుడు ఇదేమన్నారు, 3 చోట్ల 3 బహిరంగ సభలు అన్నారు కదా. ఒక్క దగ్గర ఎందుకు ఆగింది? ఫస్ట్ తిరుపతిది క్యాన్సిల్, వైజాగ్ అన్నారు. మళ్ళీ వైజాగ్ దాగింది, తిరుపతికి వచ్చింది కదా. తర్వాత వైజాగ్ దీన్ని ఇంకో చోట ఎక్కడ అన్నారు కదా, అమరావతి వైజాగ్ అన్నారు. ఏమైపోయింది? వైజాగ్ కూడా పెడుతున్నాం అన్నారు, మరి ఏమైంది లాస్ట్ మినిట్ లో? అదే అనేది. అది ఇవి ఈనాడు జ్యోతిలోనూ తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది వాళ్ళు అడిగి చేస్తున్నారో, వీళ్ళు చెప్పిన దాన్ని పాప వాళ్ళు రాస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు చేయాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. 3 సభలు పెట్టడం అంటే ఆషామాషీనా? కనీసం 10,000 మందిని 15,000 మందిని తీసుకొచ్చితే 1,00,000 మందిని చూపించచ్చు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అంత సమస్య ఉంటుంది సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పెట్టాలంటే కష్టం. కానీ తీసుకురావచ్చు. ఏంటి ప్రయోజనం? ఆలోచిస్తుంది ప్రభుత్వం బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచిస్తుంది. తీసుకొస్తారు, ఓకే, ఖర్చు ఓకే, కానీ ఏంటి బెనిఫిట్? దీంతో ఇప్పటికిప్పుడు ఏమైనా ఓట్లు వస్తాయా? ఇది ఆలోచిస్తారు సహజంగా.
ఇప్పుడు అందుకని అది పక్కన పెట్టారు. ఇప్పుడు ఇది ఎందుకు పక్కన పెడుతున్నారు? సర్ర అనేది ముందు తెలియదా ఈ ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు? అసలు అంతా తెలుసు ఎప్పుడు కదా. ఎప్పుడో డిసైడ్ అయింది కదా ఇది, అదే ఇప్పుడు కొత్తగా సర్ పెట్టింది గురించి కాదు. నువ్వు వర్క్ షాప్ లో పెట్టాడు, సర్ గురించి తెలీదా? సర్ పేరు చెప్పి ఆపామనడానికి దానికి దీనికి ఏంటి సమస్య? సర్ అనేది ఉద్యోగులు చేస్తారు, నువ్వెవడు చేయడానికి అందులో? అసలు జూన్ నెల నుంచి సర్ర ఉంటది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత వీళ్ళ గడప గడప కార్యక్రమం డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకోటి ఇప్పటికి 12 సార్లు 15 సార్లు సర్ గురించి సమీక్షలు కూడా చేశారు. చేశారు, అవును. ఎన్నాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ట్రైనింగ్ జనం ఇచ్చారు. దగ్గరికి వెళ్తే ఓ సమస్య వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎలక్షన్స్ ఇదే ఇప్పుడు ఈ టైం స్కూళ్ళు కాలేజీలు తెరిచే టైం. ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, ఉందా లేదా అంటే లేదు అని చెప్పలేరు, ఉంది అని చెప్పలేరు. రెండో పక్కన ఆ పెన్షన్ అడుగుతున్నారు. ఎవడు అడిగినా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని దర్బార్లు అంటున్నారు కదా, వస్తున్నాయి రెండే. ఒకటి పెన్షన్ అప్లికేషన్స్, రెండోది రెవెన్యూ ప్రాబ్లమ్స్. రెవెన్యూ ప్రాబ్లమ్స్ తీర్చేస్తాం, చించేస్తాం, పెంచేస్తాం, జగన్ చేశాడు అనేది ఊరికి అది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. జగన్ ఉన్నప్పుడు రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినట్ట రెవెన్యూ సమస్య అనేది. ఇదిగో మీరు ఒక భూమి చాలా రోజుల నుంచి దున్నుతున్నారు, పక్కనోడు వచ్చి అకస్మాత్తు చూసుకున్నారే ఇందులో నుంచి 4 సెంట్లు నాది అంటాడు. అదేంద్ర బాబు దశాబ్దాల తరపున నేను చేసుకున్నాను కదా అని మీరు అంటారు. ఏమో నాకు తెలియదు, సర్వేయర్ ఇట్లా చెప్పాడు అంటాడు. సర్వేయర్ క్యాడింగ్ తెలిసింది. భూమి ఒక ప్రతి ఊరికి కూడా బొడ్రాయి లాగా ఒక కొలత రాయి ఉండేది బ్రిటిష్ టైం, అక్కడి నుంచి కొలుస్తారు. ఇప్పుడు అంత అవగాహన ఉన్న సర్వేయర్ లేరు. బేసిక్గా సుబ్బారావు గారి ఇంటి దగ్గర నుంచి రామారావు గారి ఇంటి దాకా అని గొలవగలడు, రామారావు గారి ఇంటి దగ్గర నుంచి వెంకయ్యమ్మ ఇంటి దాకా అనేది గొలవగలడు. అంతే తప్పించి సర్వే స్టార్టింగ్ రాయి దగ్గర నుంచి కొలిచి చూపెట్టాలి. ఎందుకంటే ఒక వెంచర్ వేస్తున్నాడు ఎవడో, వాడు ఒక 15 ఫ్లాట్లో 20 ఫ్లాట్లో అమ్మేసి వెళ్ళిపోతున్నాడు, ఇల్లు కూడా కట్టించేసి వెళ్ళిపోతాడు. తీరా చూస్తే ఆ తర్వాత ఇంకోటి వచ్చి మా ప్లేస్లో కట్టారంటాడు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది, బ్యాంకు లోన్ కూడా అయిపోయింది, ఇల్లు కూడా ఉంటున్నాడు. కట్టేటప్పుడు వాడు అవతలోడు ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు వచ్చి అడుగుతాడు. అదేమంటే సర్వేర్ మనకి ఇక్కడ ఈ బిల్డర్ ఏమంటాడు, ఆ సర్వేర్ ఎక్కడో తేడా చేసుకున్నాడండి, వాళ్ళ సర్వేని చూసుకోమనండి అంటాడు. మధ్యలో ఎవడు నలుగుతున్నాడు? ఇదే లీగల్ లిటిగేషన్. ఎవడు కావాలని వివాదాల్లో ఉన్న భూమిని కొనుక్కుంటాడా? రాజకీయ నాయకుడు తప్ప ఉండదు. జనాలకి సంబంధం లేదు, కానీ సంబంధం లేని దాంట్లో ఇరుక్కుంటుంటారు. దాన్ని పరిష్కరించడం కోసం అప్పుడు ప్రక్రియ పెడితే రీసర్వే మీద దాన్ని రచ్చరచ్చ చేశారు. తర్వాత ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు లేదు. అలాగే అదేది మన మీటర్లను పగలగొట్టేయండి అన్నారు. ఇప్పుడు మీటర్లు పెడుతున్నారు లేదా జనాలు? స్మార్ట్ మీటర్లు. ఎన్ని మనం ఎదుటి వాళ్ళ మీద ద్వేషం చూపించడానికి, ద్వేషం పెంచడానికి ప్రతిదీ చెప్తారు. మనం అధికారంలోకి వచ్చాక ఎన్ని నడుస్తుంటాయి. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావు, నాకు స్థలం ఎప్పుడు ఇస్తావు, నాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, 50 ఏళ్ళు వచ్చింది పెన్షన్ ఇస్తావు లేదా, 60 ఏళ్ళు వచ్చింది పెన్షన్ ఇంకా రావట్లేదు అయ్యా, అట్లాగే ఇవన్నీ అడుగుతారు. అంతా బాగుందని చెప్పి వాళ్ళతో ఏమని చెప్పించగలరు వీళ్ళు? ఏ ప్రాతిపదికని చెప్పించగలుగుతారు వీళ్ళు? ఏ మహిళకి 1500 రాకపోయినా, 2 ఏళ్ళ నుంచి 10 రూపాయలు రాకపోయినా సరే వచ్చేసింది అని వాళ్ళు ఎట్ట చెప్తారు మేము సంబరాల్లో ఉన్నాం, సంతోషాల్లో ఉన్నామని? ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తే ఏమని జరుగుతుంది? వీడియోలు తీసుకుంటున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా. ఒకటి కాకపోతే ఒకదాన్ని ఆపచ్చు, 2 దాన్ని ఆపచ్చు. 1, 2 అయితే కనుక ముందుకు వెళ్తాయి కదా. అది జాలి కదా, అక్కడొకటి చేస్తే రోజుకి 1, 2, 3 వైర్లు అయినాయి అనుకోండి, ప్రభుత్వానికి బ్యాడ్ డే అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆగితం బెటర్. ఇప్పుడు తల్లికి 100 డబ్బులు వేస్తారు కదా, ఆ తర్వాత వెళ్ళినప్పుడు గట్టిగా దరిచి అడుగుతారు అన్నమాట, తల్లికి 100 వచ్చిందా లేదా, మిగతా కూడా వచ్చేస్తాయి అనేసి ఇస్తున్నా నిమ్మల రామానాయుడు లాగా అరిచేస్తారు. అయిపోయింది, సింపుల్. అందుకోసం వాయిదాలు. సార్, వాస్తవానికి వైసీపీ కూడా గడప గడప కార్యక్రమం ప్రోగ్రామ్ చేసింది. కాకపోతే అది 4 ఏళ్ళ తర్వాత చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా తిరిగారు, అన్ని చూపించారు. ఓకే, అది వాళ్ళకి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది. వీళ్ళు 2 ఏళ్ళకి ఇది చేయాలనుకున్నారు. ఈ లోపల వైసీపీ మొన్న రేజ్ చేసింది, కొన్ని నిరసన కార్యక్రమాలు చేసింది. పింఛన్ల విషయంలో కానీ, లేదంటే ఆ 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నది ఇవ్వలేదు బీసీ ఎస్టీలకి, నిరుద్యోగ భృతి, ఇవన్నీ చూసి ఒక అడుగు వెనక్కి వేసిందా? ఒక రకంగా అది ప్రతిపక్షం కూడా సక్సెస్ అయిందని అనుకోవాలా ఈ వెనకడుగు వేయడం? మీకు వ్యూహాలు ఎట్లా ఉంటుందంటే, వైసీపీ అప్పుడు ఇంటింటి దగ్గర గడప గడపకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు, అక్కడ ఏమీ ఇవ్వలేదని జనం దగ్గరికి వెళ్ళారు. తెలుగుదేశం వాళ్ళు పంపించింది కదా టీడీపీ, ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు లెక్క చూపెట్టారు ప్రతి ఒక్కరు. అది చూపించాక తెలుగుదేశం ఏం చేయాల్సి వచ్చింది, సచ్చినట్టు స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది. ఏమని? జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని కదా. అదే ఇంటి దగ్గర 3వ నాటకం అవుతుంది. ఫస్ట్ జగన్ ఇచ్చాడు, కాగితం ఇచ్చాడు, తర్వాత సచివాలయం వాళ్ళతో కాగితం ఇప్పించాడు, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి కాగితం ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఏమి ఇవ్వలేదు మీకు అన్నారు.
అప్పుడు వైసీపీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు చూపించారు. దాంతో వీళ్ళు అది కాదు, మేము ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం, ఇది గ్యారంటీ, బాబు గ్యారంటీ, ఇదిగోండి అని చెప్పి బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. బాండ్ పేపర్ అంటే ఒరిజినల్గా అయితే కనుక వ్యాలిడ్, వీళ్ళు అన్ని డూప్లికేట్ బాండ్ పేపర్లు కాబట్టి ఎవడు కేసేలా. లేకపోతే బాండ్ పేపర్ మీద అయితే కేసే ఇచ్చు కదా, మామూలుగా నాకు ఇస్తానని ఇవ్వలేదు అన్నట్టు. మరి ఎవరికి వేయాలన్న ఆలోచన రాలేదు, లేకపోతే అది చల్లదంటే ఒరిజినల్ బాండ్ పేపర్లు కాదు కదా, జిరాక్స్లే, నడిచిపోయింది. ఇప్పుడు ఆ బాండ్ పేపర్లు ఇచ్చేసి 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఆ బాండ్ పేపర్ల మీద ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, అందులో ఉన్నాయి అమలు కాలేదు. ఇప్పుడు ఏమని చెప్తారు వెళ్ళి, వెళ్ళగానే వాళ్ళు ఈ బాండ్ పేపర్ తెచ్చిచ్చారు అనుకోండి, ఏమని అడుగుతారు? కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ ఎందుకు ఇప్పుడే వివాదం, కొద్ది రోజులు ఆగితే నాకు తెలిసి తల్లికి వందనమును రేపు మాపో అది కూడా వేస్తారట, ఆటోలు వాళ్ళకి డబ్బులు, మత్స్యకారులకు మొన్న వేశారు కదా, ఇట్లా వేసినవి చెప్పుకుంటూ వెళ్తారు. మొన్న ఎవరో అడిగారట, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి ఇచ్చారో సచివాలయం వాళ్ళని అడిగి తీసుకెళ్ళంటే, అంటే వీళ్ళు అడిగితే ఏమి ఇచ్చారనేది అట్ట తెలుస్తుంటే సచివాలయం స్టాఫ్ని అడిగి తీసుకోమన్నారు. అప్పుడు తీసుకుని వెళ్తారు కరెక్టే, వాళ్ళ దగ్గర అంతకుముందు వచ్చింది ఇది కంపేర్ చేస్తే ఇరుక్కుపోతారు. సింపుల్, కంపేర్ చేస్తారు, వైసీపీ వాడు చేయడా అక్కడ, అది ప్రాబ్లం అవుతుందని కొద్దిగా ఆగినట్టున్నారు. ఏం చేస్తారో చూడాలి. కానీ ఒకటి నిజంగా సర్ర అనేది తెలుగుదేశం పార్టీలో ఓట్లకు అల్లంతవుతాయేమో అని ఒక భయం అయితే మొదలైంది. అందుకే దీన్ని కూడా వాయిదా వేయించారు. ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నారు వాళ్ళు, బిఎల్ఏలతో కలిసి మాట్లాడుతున్నారు వాళ్ళ ఓట్లు కాపాడుకోవడానికి. ఓట్లు అంటే ఇది పెద్ద ముఖ్యం కాదు, ముందు ఓట్లను కాపాడుకోండిరా బాబా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు అనేది దానివల్ల కూడా అనుకోవచ్చా? అంటే ఇక్కడ బిఎల్ఏల సమస్యకి దీనికి సంబంధం లేదు. ఓటును కాపాడడానికి వీళ్ళు చేసేదే ఉంది, ఉన్నోడికి ఓటు ఉంటుంది లేకపోతే లేదు. వీళ్ళు కాపాడుకునేదల్లా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విదేశాల్లో ఉన్న వీళ్ళ కార్యకర్తల ఓట్లను ఆపుకోవడం. అది వాళ్ళు వచ్చి చెయ్యాలి పని, వీళ్ళు చేస్తే అవ్వదు. అది బేసిక్గా వీళ్ళు చెప్తే ఓటు ఉంచేదేం కాదు అది. కాబట్టి ఇష్యూ ఏం కాదు, వాస్తవంగా ఈ తేడా వస్తుందనే భయంతోనే ఆపారు. కానీ ఇప్పుడే చేయలేని వాళ్ళు రేపు పొద్దున కూడా ఇంక వెళ్తారా సార్ జనాల్లో? నేను చెప్తున్నా, తల్లికి వందన డబ్బులు పడతాయి కదా, అట్లాగే వీళ్ళ డబ్బులు, రైతుల డబ్బులు ఎట్లా వేస్తున్నారు కదా ఇప్పుడు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాలనేది అనుకుంటున్నారట. ఇదంతా పడ్డాక వెళ్తే, సంతోషంలో ఉన్నప్పుడు వెళ్తే కనుక ఒక తృప్తి ఉంటుంది కదా బేసిక్గా. 3 పార్టీల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల కూడా వీళ్ళు పెడతానన్న సభలు వాయిదా పడ్డాయా ఒక రకంగా? ఒక కోణం నేను అట్లా అనుకోవట్లేదు. బేసిక్గా అంత టైం వేస్ట్ ఎందుకులే అనుకుని ఉంటారు, ముందు అని ఉంటారు ఎవరో ఒకరు, అన్ని సభలు అవసరమని రెండో వాళ్ళు అని ఉంటారు. అంటే ఒక సభ పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ వివాదం వచ్చింది, కాపుల నుంచి వివాదాలు రావడం, కృష్ణలంక కేసు ఇష్యూ రావడం, పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ జరిగినాయి. దాంతో మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బేసిక్ గా ఏమైపోతుందంటే, ఇప్పుడు బాబు గారు రోజు ఏదో ఒక సభలో లేకపోతే ఆయనకు ఇది ఉండదు మనసు, ఆయన మాట్లాడాలి, రోజుకు 1 గంట 1.5 గంటన్నర మాట్లాడాలి. అది ఫోన్ కాన్ఫరెన్సా, టెలికాన్ఫరెన్సా, వీడియో కాన్ఫరెన్సా, లేకపోతే కనుక బహిరంగ సభ. ఇప్పుడు అవి నడిచి మళ్ళీ ఈ సభలో ఇంకా కొత్తగా మాట్లాడేది ఏముంటుంది? గ్యాదరింగ్ తప్ప, గ్యాదరింగ్ మళ్ళీ రిస్క్ తప్ప. అదే మరి ఇంకేముంది దాంట్లో, కొత్తగా బోర్ కొడుతుంది కదా. కాబట్టి దాంతో పాటు ఈ పనులు ఉన్నాయి కదా, పనులు మానేసుకుని వెళ్ళాల్సిన పనే ఉంది, అందుకు జరుగుతుంది. కాబట్టి 3 పార్టీల సమన్వయం తెలుస్తుంది జనాలకి ఇలాంటి సభలు పెట్టడం వల్ల. అంటే ఏముంది అందులో తెలియడానికి ఏం లేదండి, బేసిక్గా అందరికీ తెలుసు సమన్వయం లేదనేది. సమన్వయం జరిగిందని ఎవడు చెప్తున్నాడు అక్కడ? ఇప్పుడు మొన్న తిరుపతిలో సభ పెట్టినప్పుడు లోకేష్ గారు మాట్లాడారు, నాకు సొంత అన్నలేని లోటు తీర్చారు పవన్ కళ్యాణ్ గారు, అది ఇదని. అంటే మా ఇద్దరి మధ్య మంచి బాండింగే ఉందని చెప్పే ప్రయత్నం ఆ వేదిక మీద చేశారు. అలాంటివి జరుగుతాయేమో అనుకున్నారు, కానీ మిగిలిన 2 సభలు రద్దు అయిపోయినాయి. ఇంకో చోటైనా మాట్లాడచ్చు, దాన్నే ఉంది. బేసిక్గా సమస్యల్లో ఏంటంటే నేను చెప్పినట్టు ఓవర్ రిస్క్ ఎందుకులే అనుకోవచ్చు, లేదంటే కనుక కొంత టైం తీసుకుని చేస్తే, పథకాలు వచ్చాక చేస్తే బెటర్ అనుకోవచ్చు. మొత్తాన్ని మాత్రం ఒక అడుగు వెనక్కి వేసారు బాబు గారు ఈ విషయంలో. అయితే అది వెనక్కి అంటలేదు కదా, వాళ్ళు పక్కకి అంటున్నారు అనమాట. అదే మళ్ళీ నిజంగా జూలై 10 నుంచి జరిగితే కనుక అప్పుడు చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకం అవుతుంది ఇది. 25వ తేదీ నుంచి గడప గడపకి వెళ్ళేది, ఇంటింటికి వెళ్ళేది తెలుగుదేశం పార్టీ. 3 పార్టీల నాయకులు అనుకున్నారు, కానీ దాన్ని సడన్గా వాయిదా వేశారు. రద్దు అనడానికి లేదు, వాయిదా వేశారు. జూలై 10 నుంచి 40 రోజుల పాటు కొనసాగిస్తామని చెప్పి ఇంకో డేట్ అయితే ప్రకటించారు. మరి అప్పటి నుంచి అయినా చేస్తారా? దీనికి ప్రక్రియ అడ్డంకి అయ్యిందా? ఏం జరుగుద్ది అనేది ఇంకా భవిష్యత్తులో చూద్దాం.